ఇందులో ఏంటంటే ల్యాండ్ రేట్ పెరిగే అవకాశం అంటే, ల్యాండ్ రేట్ పెరగాలి అంటే ఎప్పుడైనా సరే సార్. మనకు ఒకటే గుర్తు. మీరు సార్. ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దామన్నా సరే, హ్మ్. ఇక్కడైనా జియో త్రిపుల్ వన్, నాన్ జియో త్రిపుల్ వన్ ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేద్దామన్నా హ్మ్. సరే, హ్మ్. ఎలాగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఉంటుంది, సార్. ఎంత కనెక్టివిటీ ఉంటుంది. హ్మ్. కనెక్టివిటీ అంటే ఏంటి, మనం ఓఆర్ఆర్కి వచ్చేసాం అనుకోండి, హ్మ్. ఔటర్ రింగ్ రోడ్కి. మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ పాయింట్కి వెళ్ళాలన్నా సిటీ అంతా హ్మ్. ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, అవును సార్. అది ఒక హారం. అవును సార్. మెడకి నెక్లెస్, హారం. నగరానికి హారం. హారం. ఆ హారం ఉన్నప్పుడు ఆ హ్మ్. హారానికి ఎంత దగ్గరగా ఉన్నాం అవును సార్. అని మనం చూసుకుంటే, అలా రీజనల్ రింగ్ రోడ్‌కి దగ్గరగా మనం తీసుకుంటే డెఫినిట్‌గా రేట్లు పెరుగుతాయి. హ్మ్. అదే విధంగా ఇప్పుడు మనకి ఔటర్ రింగ్ రోడ్, హ్మ్. ఎగ్జిస్టింగ్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్‌కి ఆల్రెడీ హారం ఫార్మ్ అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్‌కి దగ్గరగా తీసుకుంటే అక్కడ రేట్లు పెరుగుతాయి. హ్మ్. సో, మన ఎఫర్డబిలిటీ చూసుకోవాలి. కానీ అక్కడ పెరిగేంత రేటు ఇక్కడ పెరగదు. హ్మ్. ఎందుకంటే ఇక్కడేమి గ్రోత్ అలాంటిది వచ్చే హ్మ్. అవకాశం లేదు. ఇక్కడేదో మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి పెట్టే అవకాశం లేదు. హ్మ్. ఇక్కడేమో సెజ్‌లు పెట్టే అవకాశం లేదు. ఓకే. ఇక్కడేమైనా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌లు పెట్టే అవకాశం లేదు. హ్మ్. ఇక్కడేమి అలాంటి ఎంప్లాయ్‌మెంట్ పొటెన్షియల్ క్రియేట్ కాదు కదా, హ్మ్. జియో త్రిబుల్ వన్‌లో. అంటే ఒక 2 వాటర్ బాడీస్‌కి దగ్గరగా ఉన్నటువంటి ఏరియాస్‌లో హ్మ్. ఎలా పెడతారు? అవును పెట్టరు. సార్. అది అవును. క్యాన్సిల్ చేశారా? చేయలే. సో, అది క్యాన్సిల్ అయిన తర్వాత అక్కడ ఏదైనా వస్తే గ్రీన్ విలేజెస్, అంటే గ్రీన్ విలేజెస్ అంటే గ్రీన్ హోమ్స్. హ్మ్. అందరూ కూడా కంపల్సరీగా మీరు 25%లో ఖచ్చితంగా మీరు ఓపెన్ వదిలి, అది ఖచ్చితంగా అందులో హ్మ్. మొక్కలు నాటాలి. హ్మ్. ఇలాంటి రూల్స్ తోటి కొత్త కొత్తవి హ్మ్. టౌన్‌షిప్స్ అలాంటివి వస్తాయన్నమాట. ఓకే. కాబట్టి అక్కడ మిగతా ఏరియాస్‌తో పోలిస్తే అక్కడ రేట్ ఆఫ్ గ్రోత్, హ్మ్. అర్థమైందా? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్‌ఓఐ అంటాం. యెస్ సార్. అది కొంచెం తక్కువ ఉంటుంది. హ్మ్. కానీ ఈ దృక్పథంతో ఉన్నవాడు మాత్రం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.